ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అసలు సామాన్య ప్రజలు ఏమనుకోవాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక భయంకరమైనటువంటి కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఆ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నైపుణ్యంతో చేసినటువంటి కేసు కాదు. మొట్టమొదట ఈ కేసును ఐడెంటిఫై చేసింది కానీ పలానా చాట అవినీతి జరిగిందని కానీ తేల్చింది మహారాష్ట్రలో ఉన్నటువంటి జిఎస్టీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ సిమెన్స్ అనేటువంటి వాళ్ళ పేరుతో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దీంట్లో జిఎస్టీ సరిగ్గా కట్టలేదు, ఇవంతా కూడా చాలా ఫ్రాడ్గా ఉన్నట్టుందని చెప్పి అక్కడటువంటి మహారాష్ట్ర జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత స్కామ్ జరిగిందో బయటపడింది. మరి ఈరోజు ఆ స్కామ్ సంబంధించి సిట్ బృందం ఈరోజు సిఐడి వాళ్ళు కూర్చొని జరిగినటువంటి దర్యాప్తులో పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. వీళ్ళు చేసేటువంటి అగ్రిమెంట్సే బోగస్ అని తేలినాయి. వీళ్ళు ఏ కంపెనీ పేరు చెప్పుకొని డబ్బులన్నీ అగ్రిమెంట్ అయినాయని చెప్పుకున్నారో ఆ సిమెన్స్ కంపెనీనే అయ్యా ఇది మాకు సంబంధమే లేదు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా ఇండియా హెడ్ కి సంబంధించి వాళ్ళు ఏదో అతన్ని లోబర్చుకొని మేనేజ్ చేసుకునేటువంటి మోసం అని చెప్పి సిమెన్స్ యొక్క మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఆ రోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా పైకంతా చెప్పి సిమెన్స్ పేరు చెప్పి మేము అగ్రిమెంట్ చేశామని చెప్పారు. కానీ చివరికి ఈ డబ్బులంతా పోయింది వేరే బోగస్ కంపెనీకి పోయినాయి. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి కాలంలో ఈ డబ్బులు ఏ రకంగా రూట్ అయిపోయినాయి, ఈ మనీ లాండరింగ్ రూటింగ్ అంతా కూడా పూర్తిగా జరిగింది. ఈ సిమెన్స్ కంపెనీ ఎవరైతే వీళ్ళు చెప్పారో ఈ కంపెనీ నుంచి పోయినటువంటి డొల్ల కంపెనీలన్నిటి కూడా బయట పెట్టారు. ఆ రోజు ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నాడో, ఎవరైతే 3 పోస్టులు ఆ రోజు నిర్వహించి ఈ స్కామ్ కు అయ్యేదానికి అవకాశం కల్పించాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు తొందరపాటు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క సిఫారసును పక్కన పెట్టి ఎటువంటి అవకాశం లేకుండా 360 కోట్లు ఇవ్వండి అని చెప్పి నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైన్ చేశారు. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసు అంతా కూడా పక్కదావ పట్టిందని చెప్పేసుకొని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు, తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం. ఈ రకమైనటువంటి విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ ను ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము. ఇది మాత్రం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చిట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్య. దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్యంతరకరం. ఇది కాకుండా ఈరోజు అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, దాని పట్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. దీని లోపల మీరంతకు మీరు ప్రాజెక్టులందరినీ తీసుకొని పోయేటువంటి పనును మీరే కల్పించండి. మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని పిలుచుకొని పోయి మీరు చూపించండి, ఇక్కడంతా ఇది జరుగుతుందని పిలుచుకొని పోయి చూపించండి. మేము కూడా హర్షిస్తాం కదా.
నీకంటే పెద్దగా మేము చప్పట్లు కొడతాం, అవి జరుగుతున్నాయా వాస్తవం, ఇది మేము చెప్పింది తప్పని చెప్పి మేమే అడుగుతాం. కానీ మీరు ఈ 19వ తేదీ లోపల మీరు గనక మమ్మల్ని ప్రాజెక్టు పిలుచుకొని పోకుండా ఉంటే మా పార్టీ నాయకత్వంలో మేము రాయలసీమలో జరిగేటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తాం. ఒక యుద్ధం జరిగినా ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఈ ప్రాజెక్టులో జరిగేటువంటి నెగ్లిజెన్స్ అంతా, మీ అసమర్థతనంతా బయట పెడతాము. రాయలసీమ పట్ల, రాయలసీమకు వ్యతిరేకంగా మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపుతున్నారో ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని పోయేదానికి ఏమాత్రం సంకోచించం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుం బిగిస్తుంది. మాకు సంబంధించినటువంటి నాయకులు 19వ తేదీ తర్వాత ప్రతి ఒక్క వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సందర్శిస్తారు. అక్కడేటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, గడిచిన 20 నెలల్లో నుంచి ఏం పని చేస్తారో వీ విల్ ఎక్స్పోజ్ దెమ్. ఈరోజు మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఉత్తమాటలు చెప్పి తప్పించుకోలేరు. ఈరోజు రామానాయుడు గారు మీరు చెప్పారు 8,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెట్టారని. దయచేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఏ ప్రాజెక్టు ఎంత చేశారని చెప్పి. మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే, అత్యధికంగా గడిచిన పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆ కాంట్రాక్టులకు మీరు కూర్చొని 25-30% వాళ్ళకు రావాల్సిన బిల్లులో కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లించారనేటువంటి ఒక బలమైనటువంటి మాకు కొన్ని సాక్ష్యాలు లభిస్తా ఉన్నాయి. ఆ కాంట్రాక్టులు డబ్బులు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి పురోగభివృద్ధి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రాజెక్టులో చేపట్టడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం, మీకు మరొకసారి విన్నపిస్తున్నాం. అయ్యా, దయచేసి వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టండి, పనులు చేసేటట్టు చూడండి. మీ కమిషన్ల యొక్క యావ తగ్గించుకోండి. మీ కమిషన్లు వచ్చే వాళ్ళ కోసము డబ్బులు ఇచ్చుకుంటూ పోయేది కాదు. చాలా విశ్వసనీయ సమాచారం ఏంటంటే, కొంతమంది కాంట్రాక్టులకు 25% నుంచి 30% వాళ్ళకు ఒక బిల్లు 100 కోట్లు రావాలంటే 30 కోట్ల రూపాయలు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం పెద్దలు ఉండేటువంటి వాళ్లకు కమిషన్లు చెల్లించి వాళ్ళ బిల్లులు తీసుకున్నారనేది ఈరోజు మాకు తెలుస్తున్నటువంటి సత్యం. దీన్ని కాదంటారా మీరు? దయచేసి చెప్పండి. ఒకవేళ మీరు నిజంగా బిల్లులు ఆ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు ఆపేశారు ఈరోజు? ఒకవేళ ఆపేయకుండా ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకొని పోయి చూపించండి, ప్రజలు ఆడ పనులు జరుగుతున్నాయంటే సాక్ష్యాలు మాకు చూపించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించకుండా ఉంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రాజెక్టుల సందర్శన జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లాలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు గ్రేటర్ రాయలసీమలో అయినటువంటి నెల్లూరు గాని ప్రకాశంలో జరిగేటువంటి ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతను, వీళ్ళ యొక్క చేతగానితనాన్ని, ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.